ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడే ఉండును గాక. తండ్రి, ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట యెహోషువ గ్రంథం నుంచి 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము. నీవు నడిచి మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుడు పలుకుచున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఎందుకు నిబ్బరం కలగమంటున్నాడంటే, యెహోషువకి యెరికో కోట కూడా పెద్ద అడ్డమైపోయింది. యోర్దాను నది దాటి యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళాలి. యెరికో కోట గోడలు బలమైన కోట గోడలుగా ఉన్నాయి. మనుషులనైతే వీరు ఎంతమందినైతే అంతమందిని వీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలరు. కానీ యెరికో కోట గోడలు వచ్చేసరికి వీరు గుండెల్లో దిగులు మొదలైంది. కానీ మోషేకి ఇచ్చిన వాగ్దానము, యెహోషువకి ఇస్తున్న వాగ్దానము ఒకటే ఉంది. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు యెరికో కోట కూడా ఆయనకు పెద్ద లెక్క కాదు. అందుకే ఈరోజు నీ ముందు ఏముందో, నీ ముందు ఇలాంటి యెరికో కోట కూడా ఉన్నా, నీ ముందు ఎలాంటి సమస్య ఉన్నా, నీ ముందు ఎలాంటి వ్యతిరేకత పరిస్థితులున్నా, ఒకసారి అంతకుముందు దాటి వచ్చిన ఎర్ర సముద్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు వచ్చిన సమస్య నుంచి విడిపించిన దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడికి యెరికో కోట కూడా పెద్ద లెక్క కాదు. ఎన్నో కార్యాలు, ఎన్నో సూచకులు, ఎన్నో మహత్కార్యాలు జరిగించిన దేవుడికి ఈ ప్రాబ్లము పెద్ద సమస్య కాదు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, దిగులు పడద్దంటున్నాడు, జడియకంటున్నాడు. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండునంటున్నాడు. ఆయన తోడుంటే ఎలాంటిదైనా మనకు లొంగవలసిందే. ఆయన తోడుంటే ఎలాంటిదైనా మన ముందు సాగిల పలవలసిందే. ఎందుకు అంటే, దేవుడు ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును ఆయన నామానికి మరి అణిగి మనకు ఉండే రీతిగా ఆయన సృజించున్నాడు. అందుకే దేవుడి నామాన్ని మనం పట్టుకుంటే వీటన్నిటిని కూడా జయించే శక్తి మనకు వస్తుంది. అదే రీతిగా మనకు వచ్చే సమస్యలు, బాధలన్నీ కూడా దేవుడి నామాన్ని పట్టుకుంటేనే మనము జయించగలం. మరి పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు మనకి తోడుగా ఉండి ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి నా పరమ తండ్రి, అవునయ్యా, నీవు మోషేకు తోడైన దేవుడవు, యెహోషువకి తోడైన దేవుడవు, మాకును తోడుగా ఉండమని నా పరమ తండ్రి యేసయ్యా. అయ్యా, మోషేకి ఇచ్చిన వాగ్దానము, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నా పరమ తండ్రి యేసయ్యా. దిగులు పడకుండా, జడియకుండా నా పరమ తండ్రి, మేము నడిచే మార్గములన్నిటిలో మా దేవుడైన యెహోవా మాకు తోడే ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం అయ్యా. రాజావందనం దేవానికే స్తోత్రములు అయ్యా. యెరికో కోట కోటలు ఎదురొచ్చినా భయపడకుండా, మరి నా పరమ తండ్రి జడియకుండా ఉండే కృపను దయచేయండి. ఎర్ర సముద్రాన్ని సైతం దాటుకుని వెళ్ళే కృపను మాకు దయచేయండి. నీవు ముందు నడిస్తే సమస్తము మా పాదముల క్రింద ఉన్నట్టే నా పరమ తండ్రి. నీవు ముందుగా నడుచుటకు కృపని భాగ్యం దయచేయండి. రాజావందనం దేవానికే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నా పరమ తండ్రి ఈ డైలీ వాక్యం వింటున్నారు, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకే వందనాలు. అదే రీతిగా నా పరమతని హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని, దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రార్థనకి నా పరమతని చెవి యొగ్గి ఆలకించి మడిచిన నా పరమతండి రాజావందనములు దేవాస్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని తోడుండి ముందుకు నడిపించమని, నజరేయుడా, సర్వశక్తిమంతులకు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా ఆలకించమని అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.